భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో న సూయంతో ముచ్యంతే తేపి కర్మభిః ఏ త్వేత తదభ్యేసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విధినస్తాన చేతసః సదృశం చేస్తతే స్వాస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి ఇంద్రియస్య అర్ధే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగయచ్చే తైహస్య పరిపంథినౌ శ్రేయాన్ సర్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుశిష్టితాత్ సర్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. అర్జున ఉవాచ అదకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. శ్రీ భగవాన్ ఉవాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్వేనమిహ వైరిణం ధూమేనావ్రియతే వహ్ని యథా దర్శ్యో మలేన చ యదా ఉల్బేన వృతః గర్భా తదా తేనేదమావృతం. అమృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పురేణానలేన చ. ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. తస్మాన్ త్వమింద్రియాణ్యాధౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజాహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఇంద్రియాణి పరాణ్యహూః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధే పరతస్తు సః. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మనమాత్మనా జహిం శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. మూడో యోగం కర్మయోగంలో ఇప్పటి వరకు 43 శ్లోకాలను నేర్చుకున్నాము. ఇప్పుడు 31వ శ్లోకం నుంచి 43వ శ్లోకం వరకు భావం తెలుసుకుందాం. పూర్తి శ్రద్ధ విశ్వాసంతో అసూయ లేకుండా నా ఈ బోధనలను పాటించేవారు కర్మబంధముల నుండి విముక్తులవుతారు అర్జున. కానీ జ్ఞానం లేక విచక్షణ లోపించి నా ఈ బోధనలో లోపాలను వెతికేవారు ఈ సిద్ధాంతములను నిర్లక్ష్యం చేసి తమ భ్రష్టత్వాన్ని తామే కోరి తెచ్చుకుంటారు అని కృష్ణుడు అర్జునునికి తెలిపారు. వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు. కానీ అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి. దీనిని నిగ్రహించడం వలన ఏమీ ప్రయోజనము అర్జున? ఇంద్రియములు సహజంగానే ఇంద్రియ వస్తు విషయాలపై రాగద్వేషములు కలిగి ఉంటాయి, కానీ వాటికి వశము కాకూడదు. ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకములుగా శత్రువులుగా మారతాయి. ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయడం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే తన సహజ ధర్మాన్ని నిర్వర్తించడమే అత్యుత్తమము. నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించడంలో మరణించినా మంచిదే, కానీ ఇతరుల మార్గం ఇతర ధర్మాన్ని చేయటం అనుసరించడం ప్రమాదకరమైనది అర్జున అని కృష్ణుడు తెలిపాడు. ఇక కృష్ణుని మాటలు విన్న అర్జునుడు ఇలా కృష్ణుణ్ణి అడిగాడు, ఓ కృష్ణ, ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగానైనా బలవంతముగా ఏదో శక్తి చెప్పినట్లుగా పాపపు పనులు చేయడానికి ప్రేరేపించబడతాడు అని అర్జునుడు అడిగాడు. దానికి కృష్ణుడు వెంటనే,
ఓ అర్జున, అది రజోగుణము నుండి ఉత్పన్నమయ్యే కామమే కోరికలు, వాంఛలు తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది. దీనిని లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టి దానిగా తెలుసుకొనుము అర్జున. నిప్పు పొగచే కప్పబడినట్లు, అద్దము దుమ్ముచే మసకబారినట్లు, గర్భాశయముచే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడినట్లుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కామముచే కప్పువేయబడుతుంది. అది తెలుసుకో అర్జున. అత్యంత వివేకవంతుల జ్ఞానము కూడా ఎప్పటికీ తృప్తి పరుపరాని కోరికల రూపంలో ఉన్న శత్రువుచే కప్పివేయబడుతుంది అర్జున. ఇది ఎన్నటికీ తీరదు, అగ్ని వలె మండుతూనే ఉంటుంది అని కృష్ణుడు అర్జునునికి తెలిపాడు. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవి కోరికల మూల స్థానం అని చెప్పబడును. వాటి ద్వారా అవి వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది, జీవాత్మని భ్రమకి గురి చేస్తుంది. ఓ అర్జున, మొదట్లో ఇంద్రియములను నియంత్రణలోకి తెచ్చి జ్ఞాన విజ్ఞానములను నశింపచేసే ఈ పరమ పాపిష్టి కామము, కోరిక అనే శత్రువులను నిర్మూలించుకొనుము అని కృష్ణుడు తెలిపాడు. స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనది, ఇంద్రియముల కన్నా మనసు ఉన్నతమైనది, మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి, బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ అని కృష్ణుడు అర్జునునికి ఉపదేశించారు. ఈ విధంగా జీవాత్మ అనేది భౌతికమైన బుద్ధి కన్నా ఉన్నతమైనది అని తెలుసుకొని, ఓ అర్జున, నీ నిమ్న అస్తిత్వాన్ని, ఇంద్రియ మనోబుద్ధులను నీకు ఉన్న అస్తిత్వంతే ఆత్మశక్తి ద్వారా వశపరచుకొనుము. కామమనే బలీయమైన శత్రువులను సంహరించుము అని ఈ 3వ అధ్యాయములో, ఈ కర్మయోగములో కృష్ణుడు అర్జునునికి ఉపదేశాన్ని ఇచ్చాడు. అద తృతీయాధ్యాయ కర్మయోగ సమాప్తః. భగవద్గీతను చదవండి, భగవద్గీతను నేర్పించండి, భగవద్గీతను వినండి.